అండి, కుమారి పెసల వంటకాల ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారా? మేము అందరం బాగున్నాం. అందరం బాగోవాలని హనుమంతుడిని ప్రార్థిస్తున్నాం. ఈరోజు మీకు చూపించబోయేది రైలు పలావ్ చూపించబోతున్నాను. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూపిస్తున్నాను, చూడండి. రైలు పలావ్కి రొయ్యలు, అలాగే బాస్మతి బియ్యం, మనకి కోపుకి కావాల్సినవి, మనకి లాలిక్కాయలు, లాంగ మొగ్గలు, పలావ్ పువ్వు, పలావ్ దీపానికి జాజికాయ, జాజిపత్రి, అలాగే పలావ్ ఆకు, కొద్దిగా కరివేపాకు, మనకి పలావ్ బియ్యం, అలాగే తగినంత సాల్ట్, కారం, 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు నూనె, అలాగే 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉల్లిపాయ, మసాలా అన్నీ కలిపితే మనం మాసం కూరకి ఎలా మసాలా కలుపుకొని నూరుకుంటామో అదే సేమ్. ఉల్లిపాయ వేపు ఉంచేసాను నేను. ఉల్లిపాయలు, కొద్దిగా కలరు, మనకి పలావ్లో ఇచ్చే చెక్క పౌడర్ ఇస్తున్నారు కదా, అది కొంచెం కలర్కి తీసుకున్నాను. అది ఆరోగ్యానికి కూడా మంచిదే మనకి. ఈసారి చేసే విధానం చూపిస్తాను, చూడండి. గ్యాస్ వెలిగించుకుని మనం అన్నం పెట్టుకుందాం. అలాగే ఈ లోపల మనం ఆయిల్ పోసుకుందాం. లోపల నూనె కాగుతూ ఉంటుంది. మనకి దీంట్లో కొద్దిగా పసుపు, కారం, అలాగే కొంచెం సాల్ట్, మనకి ఇది కలర్ కూడా ఇందులోనే వేసేద్దాం. కొద్దిగా మసాలా సగం దీంట్లో కూడా కలుపుతాం. చక్కగా కలిపేసుకునేది. దీంట్లోనే కొద్దిగా నిమ్మరసం కూడా నిమ్మ చెక్క, మనం దీన్ని బాగా కలిపేసి పక్కన పెట్టుకుందాం. ఇవన్నీ వేపి లోపల మనకి ఈ ఉప్పు, కారం, మసాలాలు అన్నీ చక్కగా దీనికి పడతాయి అన్నమాట. అలా సామాన్లు కూడా వేసేద్దాం. జాజికాయ మనం లాస్ట్లో కొద్దిగా కోరి వేస్తాం. నాకు ఇంట్లో చెట్లు ఉన్నాయండి. చెట్లు పక్షులు పొలమంట తెగ చెట్లు చూస్తారు. రకరకాల పక్షులు అండి. ఆ అరుపులు అంటుంటే ఆనందంగా అనిపిస్తుంటుంది. అంటే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టి ఇవి మనం కొద్దిగా ఎర్రగా వేగనిద్దాం. ఇందులో కూడా కొద్దిగా సాల్ట్ వేద్దాం. అంటే ఉల్లిపాయ కూడా బాగా వేగిపోయింది. ఈసారి దీంట్లో మసాలా వేద్దాం. ఇందులో అన్నీ అల్లం వెల్లుల్లి అన్నీ వేసి పేస్ట్ చేసేసి మసాలా ఇది అంటే కొద్దిగా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. పచ్చి వాసన పోయి మంచి కమ్మగా మంచి బాగుంది.
ఒకసారి వేగిపోయింది, మెత్తమంతా వేసి ఒకసారి వేసులో కొద్దిగా మంట తగ్గించుకుని ఈసారి మనం ఇవి వేసేసుకుందాం. అలాగా ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి వదిలేద్దాం. మధ్య మధ్యలో అలాగే వేసుకుంటూ ఉంది. ఒక నిమిషం అలాగా కొంచెం వదిలేస్తే చక్కగా వాటర్ అంతా బయటకు వచ్చి చక్కగా ఇంకిపోవాలి. ఈ లోపల మనం ఈ బియ్యం నానబెట్టుకున్నాం కదా, బాస్మతి బియ్యం, నీళ్ళన్నీ తీసేసి వాడదే వేసుకుందాం. చూసారా, నీళ్ళన్నీ ఇంకిపోయి చక్కగా నూనె పైకి తిరిగిపోయింది. దాన్ని మనం ఇందులో కొద్దిగా వేసిన ఉల్లిపాయలు కూడా ఇందులో వేద్దాం. అలాగే బాస్మతి బియ్యం కూడా వేసాం. మనం దేనితో అయితే పోసుకున్నామో దానితో మనం ఒక అరగంట సేపు బియ్యం బాస్మతి రైస్ నానబెట్టి ఉంచాం. ఎందుకంటే ఎక్కువ నేను దీండే పోసాను, దీండు పోతాం. ఎక్కువ అన్నట్టు ఇరిగిపోతుంది బియ్యం. ఒక్క నిమిషం అలాగే ఆగనిచ్చి నిమిషం ఉండొచ్చు. ఏమవుతుందంటే బియ్యం కొంచెం మసాలా అది బాగా వస్తే మంచి ఇదిగా ఉంటుంది. ఓకే, చాలు. నేను దీంతో బియ్యం పోసాను. ఒకటి పోసి దీంట్లో 1.5, ఎందుకంటే బాస్మతి రైస్ అందులో నానబెట్టి ఉంచాం కాబట్టి 1.5 అయితే మనకు పొడి పొడి ఆడుతూ వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లో ఒక నిమ్మసక్క పిండుదాం. ఇప్పుడు ఉప్పు చూసుకుని సరిపోయింది లేదు, ఉప్పు చూసుకుని ఉప్పు వేసుకుందాం. కొద్దిగా సాల్ట్ పడుతుంది, కొద్దిగా సాల్ట్ వేద్దాం. కొద్దిసేపు మసలు ఎక్కేటప్పుడు మూత పెట్టేసి వదిలేద్దాం. అంతే, రెడీ అయిపోయింది. చూసారా, చక్కగా ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే ఇంకా పొడి పొడి ఆడుతూ ఉంటుంది. లాస్ట్ ఫైనల్ మనం జాజికాయని కొద్దిగా పౌడర్ లాగా వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. కొంచెం అంతే. సరే, మంచి కలర్ఫుల్గా వచ్చింది. ఒక 5 నిమిషాలు అలాగా ఈసారి మళ్ళీ మూత పెట్టేసి వదిలేద్దాం. పైన మళ్ళీ వేగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేద్దాం. అంతే, అయిపోయింది. మనం ఒక 2 నిమిషాలు అలా వదిలేసి మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారా, రొయ్యల పలావ్ రెడీ అయిపోయింది. రొయ్యల పలావ్ రెడీ. మనం చక్కగా
ఉల్లిపాయతో అలాగే పెరుగు చట్నీతో నిమ్మకాయ పిండుకుని మనకి తినేయడమే. మంచి సువాసన వస్తుంది, సూపర్గా ఉందన్నమాట. రైలు పల్ల చక్కగా చూసారా, పొడి పొడిలు ఆడతా మనకి ఎంత అందంగా వచ్చేసిందో. రైలు వేసుకుని పెరుగు చట్నీతోటి అలాగే నిమ్మకాయ ఉల్లిపాయ, మన హోటల్లోకి వెళ్ళి తిన్నంత ఫీలింగ్ తోటో తినాలి కదా ఏదైనా మనం ఇంటికాడ చేసుకున్నా సరే. చేశానండి. తయారు చేసే విధానం, కావాల్సిన పదార్థాలు మీకు చూపించాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి షేర్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమనండి. అలాగే మళ్ళీ ఇంకో వీడియోతో మీ ఎదురుకు వస్తా. బాయ్.